శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 23వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రజపాలు చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా బాగుంటుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే రాజకీయాల్లో ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు మేషరాశి వాళ్ళు కొద్దిగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైనా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారం కోపం పెరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసే వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. కళారంగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కొద్దిగా సహనంతో వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. అయితే మేషరాశి వాళ్ళకి శని మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రధానంగా గురుబలం ఉంది. ఎన్ని సమస్యలున్నా గురుబలం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే 12లో రాహు సంచారం వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటే ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే బలం బాగుంది. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకుంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం మంచిది. ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత రావాలంటే, స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు విజయవంతం చేసుకోవాలన్నా, రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేస్తే మంచిది. కళారంగంలో రాణించాలన్నా, జీవిత భాగస్వామితో అనుకూలత పెరగాలన్నా శుక్రుడి బలం లేదు కాబట్టి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి. లేదా ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు పఠిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల వారం మొత్తం అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన పెసలు, కందులు, బొబ్బర్లు తినిపించటం, లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి పెసలు, కందులు, బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా కూడా మేషరాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. పై అధికారులు ఏం చెప్పినా ఎదురు తిరగకుండా, వ్యతిరేకత లేకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. అలా ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఆఫీసులో ఇబ్బందికర పరిస్థితులు ఈ వారం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే లేనిపోని విభేదాలు వస్తాయి. రవి బలం లేదు కాబట్టి రాజకీయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆలోచించి రాజకీయ రంగంలో అడుగులు వేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో వృషభ రాశికి అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వృషభ రాశి విద్యార్థులు ఈ వారం రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మనసుకు నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి.
బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. అలాగే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. నరపీడ, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రుబాధలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గరుంచుకోవాలి. శత్రుబాధలు లేకుండా, ఎదుటి వాళ్ళ ఏడుపు లేకుండా సాధ్యమైనంత వరకు దుర్గానామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మాటల చాకచక్యంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఒక్క ఆఫీసులో మాత్రమే రవి బలం లేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మిగిలిన అన్ని చోట్ల శుక్రుడి బలం బాగుంది కాబట్టి మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో రాహు సంచారం ఉంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. విదేశాల్లో మంచి యోగం కనిపిస్తోంది. అయితే వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మాత్రం వృత్తిపరంగా కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు కాబట్టి, రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వింటూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా ఆఫీసులో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి పోవటానికి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా శత్రుబాధలు, కనుదిష్టి, దృష్టి దోషము వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. ఇలా వృషభ రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు తినిపించండి. లేదా బ్రాహ్మణుడికి కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు దానం ఇవ్వండి. ఇలా చేస్తే రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రత్యేకంగా కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం బుధుడు జన్మంలో సంచారం చేస్తూ మిథున రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి ఏకాగ్రతతో చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం ఈ వారం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో ముందుకు సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుడు మాత్రం 11వ స్థానంలో చాలా బాగా యోగిస్తున్నాడు. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రాపర్టీ కొనే యోగం చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకి ఈ వారం కొనుక్కోగలుగుతారు. ఒకవేళ ప్రాపర్టీ అమ్మాలనుకున్న మంచి రేటుకి అమ్మే యోగం ఉంది. ఎందుకంటే లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు వీటి కొనుగోలు, అమ్మకాల పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఈ వారం బలంగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద డీల్ ఓకే అయ్యి మంచి లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. అప్పుల సమస్యల నుంచి మిథున రాశి వాళ్ళు ఈ వారం బయటపడగలుగుతారు. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ వారం శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. 1వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు కాబట్టి వినోదకరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన విందు భోజనం స్వీకరించే యోగం కూడా ఉంది. కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి దశమంలో రాహువు వల్ల ఊహించని విధంగా ఆకస్మిక అదృష్టం అనేది వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. అయితే మిథున రాశి వాళ్ళకి వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు కొద్దిగా పెరుగుతుంది. అయినప్పటికీ అది శుభమూలక ధన వ్యయమే. అంటే మంచి కోసమే ధనాన్ని ఖర్చు చేస్తారు. ఒక మంచి కార్యక్రమం, లేదా ఇంట్లో ఒక శుభం కోసం, లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయటం కోసం, అలా మంచి కోసమే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలము, బుధుడి బలము ఈ 2 గ్రహాల బలము లేదు.
రవికి బుధుడికి ఇద్దరికీ కూడా అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ వారం ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ వారం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించడం, లేదా బ్రాహ్మణుడికి కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12లో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అజ్ఞాత శత్రువులు పెరుగుతారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితో చిరునవ్వుతో మాట్లాడుతున్నా కూడా ఎవరు ఎలా ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. రాజకీయాల్లో కూడా అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు వెన్నుపోటు పడవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో కర్కాటక రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివినా పరీక్షల్లో మాత్రం సరైన సమయానికి గుర్తురాక సరిగా పరీక్షలు రాయలేకపోతూ ఉంటారు. కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు తులసి దళాలు ఎక్కువ నవ్వులుతూ ఉండాలి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయిన ఇంటర్వ్యూలలో త్రుటిలో మిస్ అయిపోతూ ఉంటారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా చివరిలో వ్యాపార పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ వారం కర్కాటక రాశికి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక డీల్ చేసుకుంటే కనుక అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆలోచించి డీల్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. కర్కాటక రాశి పురుషులకు కానీ కర్కాటక రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అనేవి కొంచెం త్రుటిలో తొలగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏకాగ్రత పెంపొందింపజేసుకొని సహనంతో మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోషం వల్లే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అకారణ గొడవలు అవుతూ ఉంటాయి. ఆ దోషం పోవటానికి నువ్వులు ఉండలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. అప్పుడు శని యోగించి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. గురుబలం చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని దోషాలున్నా గురుబలం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి గురుబలం ఉంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేకపోవటం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, శుక్రుడు యోగించకపోవటం వల్ల కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ, కళారంగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమే. మళ్ళీ ఏదో ఒక విధంగా మీకు ప్రయోజనం చేకూరుతుంది. ధనపరంగా ఇబ్బంది ఉండదు, అవసరానికి ధనం చేతికి అందుతుంది. గురుబలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనం అందటం వల్ల వారం మొత్తం కూడా ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా సమస్యలు వచ్చినా, వ్యాపారపరంగా సమస్యలు వచ్చినా గురుబలం వల్ల అవన్నీ తొలగింపజేసుకోవచ్చు. కర్కాటక రాశికి ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల బలము తక్కువగా ఉంది. ఎక్కువ గ్రహాల బలం తక్కువ ఉన్నప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే గ్రహాల బలం పెరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం దుర్గాదేవి, నరసింహస్వామి, కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. వీలైతే నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకోండి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన నవధాన్యాల ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే గనక ఈ వారం మొత్తం కర్కాటక రాశికి యోగదాయకంగా ఉంటుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి. దారిద్ర్య దహన శివస్తోత్రం చదివినా కూడా ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిలో మీరు నెంబర్ 1గా ఎదగగలుగుతారు. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, మీరు చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అధికారులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు మీకు సహకరిస్తారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఏవైనా రావాల్సి ఉంటే వాటి వ్యవహారాల్లో కూడా
మంచి శుభవార్తలు వినగలుగుతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, అనారోగ్యం తగ్గిపోతుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో సింహరాశికి చాలా బాగా యోగిస్తున్నాడు. విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే విజయాలు ఖచ్చితంగా వరిస్తాయి. మనసుకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం తిరుగులేని విధంగా ముందుకు సాగుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతూ ఉంటుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కుజుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఈ వ్యవహారాల్లో మాత్రం సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఇది ఆకస్మిక ధనప్రాప్తి యోగానికి సంకేతం. కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా శుక్రుడి సంచారం యోగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎక్కువ శాతం గ్రహాలు సింహరాశికి ఈ వారం విశేషంగా యోగిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి గోచార గ్రహాలు ఇవి యోగిస్తున్నప్పటికీ ప్రధానంగా అష్టమ రాహు దోషం ఉంది. అది మానసిక ఒత్తిడి అలజడిని కలిగింపజేస్తుంది. ఆ దోషం పోవాలంటే వీలైనప్పుడు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అష్టమ రాహు దోషం తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి రోజు పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. గురుబలం పెరుగుతుంది. ప్రధానంగా సింహరాశికి కుజుడు ఈ వారం అనుకూలంగా లేడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా వారం మొత్తం సింహరాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దశమంలో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ పడితే కన్యారాశి వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా అప్లై చేసి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా పరీక్షలు ఉంటే అవి రాస్తే కూడా ఈ వారం ఖచ్చితంగా విజయవంతం అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల నిమిత్తమై ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహిస్తే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. వృత్తిలో కూడా ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎదుగుతారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. పిత్రార్జిత ఆస్తుల పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. దశమంలో రవి వల్ల మీరు చక్రం తిప్పే విధంగా సంఘంలో ఉన్నత స్థాయికి ఈ వారం ఎదగలుగుతారు. అలాగే బుధుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాలి. కన్యారాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. కన్యారాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. దెబ్బలు గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి. ఈ అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు బండిలో కానీ కారులో కానీ వెల్లుల్లిపాయ ఉండేలాగా చూసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బ ఎప్పుడు పర్సులో దగ్గర ఉంచుకోండి. దుర్గాదేవి కుంకుమ పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ ఆంజనేయ స్వామికి సింధూరం పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని ప్రయాణాలు చేయండి. అప్పుడు ఈ అష్టమ కుజ దోషం ఉండదు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల విషయంలో మాత్రం కన్యారాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కన్యారాశికి గురుబలం చాలా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అవసరానికి ధనం వస్తుంది. డబ్బు పరంగా ఈ వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శని సంచారం కూడా కన్యారాశికి బాగుంది. షష్టంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం అంతిమంగా మాత్రం లభించి తీరుతుంది. అయితే రాహుకేతువుల బలం లేదు. పళ్ళెల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ దోషం పోవటానికి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టాలి. అప్పుడు కన్యారాశి వాళ్ళకి రాహుకేతువుల బలం పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలము కుజుడి బలము శుక్రుడి బలము లేవు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా వక్రతుండాయ హుం అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి.
సంకటనాశక గణేష స్తోత్రం చదవండి. అప్పుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే అష్టమ కుజ దోషం పోవటానికి, ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదవండి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. అలాగే శుక్రుడి బలం పెరిగి కళారంగంలో రాణించడానికి, కుటుంబ జీవితం బాగుండటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామ స్తోత్రం వినండి. దానివల్ల ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో మీ పనులు అయినట్లే అయ్యి త్రుటిలో చేజారిపోతూ ఉంటాయి. ఆఫీస్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి బుధుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు అధిగమించే ప్రయత్నం చేయాలి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పథకాలతో వ్యాపారంలో ముందడుగు వేయాలి. ఉద్యోగం కోసం కూడా గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం తులారాశి నిరుద్యోగులకి ఈ వారం కనిపిస్తోంది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. కాబట్టి ప్రధానంగా పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవాలనుకునే వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కాకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు నిరుత్సాహపడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. శుక్రుడు ఈ వారం మొత్తం భాగ్యంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. తులారాశి పురుషులు కానీ, తులారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాలలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రధానంగా రాహుబలం బాగుంది. రాహు అద్భుతంగా ఉన్నాడు. షష్టంలో రాహు యోగించడం వల్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని, ధనం సంపాదించాలనుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం ఏం చేస్తుందంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈ అష్టమ గురుదోషం తొలగింపజేసుకోవాలంటే దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఈ వారం అలంకరించండి. అలాగే గురుస్వరూపమైనటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు మొదట్లో బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని బొట్టులా ధరించండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము లేవు. రవి బుధుల బలం పెరగటానికి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆఫీసుల సమస్యల పరంగా అవన్నీ తొలగింపజేసుకొని ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే కుజుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం షణ్ముఖాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము. అలాగే అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేసినా క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం అష్టమ రవి దోషం వల్ల వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి వైపు బంధువులు కూడా లేనిపోని నిందలు వేసే అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులతో ఇబ్బందులు వస్తే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి.
అలాగే బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉండటం వల్ల విద్యార్థులు బాగా కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి పరీక్షల్లో సరిగా రాయలేకపోతూ ఉంటారు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎంత కష్టపడి ప్రయత్నించినా త్రుటిలో జారిపోతుంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారం నిరుత్సాహంగా ఉంటుంది. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అష్టమ బుధ దోషం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయితే కుజుడు మాత్రం చాలా బాగున్నాడు. 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి అప్పుల సమస్యలు తీరిపోతాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, పని ఒత్తిడి పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా సరే కుజుడి బలం బాగుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పులున్నా వాటి నుంచి బయటపడగలుగుతారు. ధనపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళ గురుబలం అద్భుతంగా ఉంది. గురుబలం ఉన్నప్పుడు ధనానికి సమస్యలే రావు. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. మనీ ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల ప్రాపర్టీస్ కూడా కొనగలుగుతారు. ప్రాపర్టీస్ కొనడానికి కూడా ఈ వారం బలం ఉంది. ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బలం ఉంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కోవటం, ప్రాపర్టీ అమ్మితే మంచి ఎక్కువ రేటుకి అమ్ముకోవటానికి బలం ఎక్కువ ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రాపర్టీస్ పరంగా బాగుంటుంది. కేవలం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మాత్రమే రవి బుధుల బలం తక్కువగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి పురుషులు కానీ, వృశ్చిక రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. దానివల్ల ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని దోషం పోగొట్టే శక్తి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఉంటుంది. కాబట్టి నువ్వులు బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. అలా వీలు కాని పక్షంలో నువ్వుల ఉండలు ఎవరికైనా దానం ఇవ్వండి. అర్ధాష్టమ శని దోషం పోతుంది. దానం ఎవరు తీసుకోకపోతే నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. దానివల్ల కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా వృశ్చిక రాశికి రవి బలము, బుధుడి బలము ఈ వారం లేవు కాబట్టి రవి బుధుల బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం బాలేదు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో బల్క్ అమౌంట్ మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. చేస్తే ఈ వారం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఈ వారం టైం వేస్ట్ చేసుకోకండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదు. మీ వరకు మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి కుజుడి బలం లేదు. ప్రాపర్టీస్ కొన్నా, అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఈ వారం సమస్యలు వస్తాయి. అలా సమస్యలు రాకుండా ధనుసు రాశి వాళ్ళు మీ సంతానంలో మగపిల్లల గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు దగ్గరగా పరిశీలించి తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళ వల్ల ఏ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా కొన్ని పథకాలు రచించుకునే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న విషయాలు పెద్దవి చేసుకోకుండా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసే ప్రయత్నం చేయటం మంచిది. ఈ వారం ధనుసు రాశికి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు గోచార గ్రహాలన్నీ కూడా దాదాపుగా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. ఎప్పుడైనా గోచార గ్రహాలు ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేస్తే ఆ గ్రహాలన్నీ ఒకేసారి అనుకూలిస్తాయి. కాబట్టి దుర్గా, మహిషాసురమర్ధిని,
కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. అలాగే ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి కాలభైరవుడికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేసుకోండి. మంచినీళ్ళతో అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి కుక్కకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు గారెల లాంటివి ఆహారంగా వేయండి. రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం కూడా చాలా వరకు సమస్యలు ఇస్తుంది. అర్ధాష్టమ రాహుదోషం పోవటానికి శివలింగానికి తేనెతో కానీ చెరకు రసంతో కానీ ఈ వారం అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే గురుబలం కూడా తక్కువగా ఉంది. గురుబలం తక్కువ ఉంది కాబట్టి మోతీచూర్ లడ్డూలు ఒకసారి మీ చేత్తో ఎవరికైనా పంచిపెట్టండి. శనగపిండితో చేసిన లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు పంచిపెడితే గురుబలం పెరుగుతుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపించండి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అందరూ మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ వారం తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్యం ఏమీ ఉండదు. శత్రుబాధలు తొలగిపోతాయి. అప్పులుంటే అప్పులన్నీ తీరిపోతాయి. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. మకర రాశి విద్యార్థులకు ఈ వారం చాలా అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా మకర రాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే మకర రాశి వాళ్ళు ఊహించని లాభాలు వ్యాపారంలో చూస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మకర రాశి వాళ్ళు ఈ వారం అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశికి ప్రధానమైన సమస్య చతుర్థ కుజదోషం ఉంది. అంటే 4వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ అమ్మినా, ప్రాపర్టీ కొన్నా ఎదురు దెబ్బ తగులుతుంది. మకర రాశి విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారమే. కానీ ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా మాత్రం చతుర్థ కుజదోషం వల్ల మోసపోతారు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఏ డీల్ చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి డీల్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఈ వారం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మకర రాశికి శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి డబ్బు కూడా కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే గోచార రాహు తృతీయంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం, చదువుకోవటం అన్నిటికీ అనుకూలుతుంది. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. గురువు పంచమంలో విశేషంగా యోగిస్తున్నాడు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలిగి అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు. ఏదో ఒక విధంగా ఎప్పుడు గురుబలం వల్ల డబ్బు అనేది చేతిలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంది. కేవలం కుజగ్రహము, శుక్రగ్రహం మాత్రమే అనుకూలించట్లేదు. కుజగ్రహం అనుకూలించడం కోసం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఎమర్జెన్సీగా ప్రాపర్టీ అమ్మాలన్నా, ప్రాపర్టీ కొనాలన్నా బలం లేదు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి నరసింహస్వామికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకొని ఆ తర్వాత ప్రాపర్టీ కొనటం, అమ్మటం అత్యవసరం అయితే చేసుకోండి. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. రోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు తినిపించండి. కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మకర రాశి వాళ్ళు ఈ వారం తిరుగులేని విధంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం
రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు, రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకోవాలి. పిల్లల వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే కుజుడు మాత్రం తృతీయంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మాత్రం బ్రహ్మాండమైన డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుంభరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులుంటే మాత్రం ఈ వారం కుజుడి బలం బాగుంది కాబట్టి ఆ అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అదేవిధంగా సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం కూడా ఉంది. శుక్రుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది. అంటే కుంభరాశి పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కుంభరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా చదువుకోవటం, లేదా మంచి ఉద్యోగం తెచ్చుకోవటం, మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం కావటం, ఇలా జరగటం ద్వారా ఆనందాన్ని పొందుతారు. అంటే సంతానంలో స్త్రీ సంతానం, ఆడపిల్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు రావడానికి, ప్రశాంతత పొందటానికి ఈ వారం కుంభరాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది. అయితే కుంభరాశికి గురుబలం లేదు. గురుబలం లేనప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే రోజు పసుపు తడిపి బొట్టులాగా ఈ వారం మొత్తం పెట్టుకోండి. పసుపు కొద్దిగా నీళ్ళలో కలిపి స్నానం చేయండి. అలాగే కుంభరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కూడా లేదు కాబట్టి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టండి. రాహుకేతువుల బలం పెరుగుతుంది. అదృష్టం చేతికొచ్చి నోటికి రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ జంటనాగుల విగ్రహాల పరిహారం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అదృష్టం అనేది నోటికి వస్తుంది. ఏలినాటి శని దోషం నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు ఇస్తుంది కాబట్టి ఆ దోషం అనేది తొలగింపజేసుకోవడానికి నల్ల కుక్కకు పెరుగన్నం ఒకసారి ఆహారంగా వేయండి. దానివల్ల ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా కుంభరాశికి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు కాబట్టి రవి బుధుల బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఈ ఆలయ దర్శనం చేయాలి. ప్రధానంగా వెంకటేశ్వర ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. శని దోషము తొలగిపోతుంది, రవి బుధుల బలము పెరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోవటం లేదా వింటం చేయండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికని సమర్పించండి. లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్య పిండితో చేసిన పిండి దీపాలు వెలిగించుకోండి. అలా చేస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మీనరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి ఉన్నప్పటికీ అవన్నీ ఈ వారం తొలగిపోతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా మంచి లాభాలు తెచ్చుకుంటారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ వారం మీనరాశి వాళ్ళకు తిరుగుండదు. అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అలాగే కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపంతో మాట్లాడటం వల్ల శత్రువులు పెరుగుతారు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి కళారంగంలో అనుకూలత ఉంటుంది. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మీనరాశికి గురుబలం లేదు కాబట్టి రోజు పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. రాహుకేతు బలం లేదు కాబట్టి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచాలి. అలాగే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయటం, బెల్లం ముక్క ఆవు పాలల్లో కలిపి ఆ ఆవు పాలు పోసి తడిమట్టిని బొట్టులాగా ధరించడం చేసుకోవాలి. అలా చేసుకుంటే గోచార గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు శుక్రుడు యోగిస్తున్నాడు. రవి కుజుల బలం ఏకకాలంలో పెరగాలంటే విష్ణు స్వరూపమైన నరసింహస్వామిని పూజించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. అలాగే ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని
9 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. అలాగే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ పరిహారాలు పాటిస్తే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.